నమస్తే. ఒక్కసారి ఈ వీడియో చూడుర్రి. ఏడిపోయినా ఇజ్జత్ లేకుండా ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు, పక్క రాష్ట్రానికి పోతే ఓయమ్మ ఇటు తెలంగాణలో ఇంతో మాట్లాడితే ఏం అడుగుతాడో అన్నట్టుగా తప్పించుక తిరిగే పరిస్థితి ఉండే. నువ్వు నీ లత్కొరు మాటల విధానం మానుకొని తెలంగాణ పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల ఫోకస్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయి తప్ప 6 గ్యారెంటీలు అమలు చేయి, వీటి మీద ఫోకస్ చేయి. ఎప్పుడు చూడు పైసలు లేవు, ఆడ అప్పు పుడతలేదు, చెప్పులు ఎత్తుకపోతుండు, దొంగ అనుకుంటారు అని చెప్పేసి ఈ బంద్ చేయి. తెలంగాణ ప్రజల ముఖం చూసే ఈరోజు 7,000 కోట్లు అప్పిచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరు రాహుల్ గాంధీ ముఖంనో, నీ కాంగ్రెస్ పార్టీనో, లేకపోతే నీ ముఖాన్ని చూసే దయచేసి ₹1 పుట్టదండి. రెడ్డి గారు నీ కంటికి కనబడ్డ భూమిని అమ్మాలే, అప్పులు తీసుకురావాలి. ఇది తప్ప నువ్వు తీసుకొచ్చిన అప్పుల ద్వారా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే ఒక్క ప్రాజెక్టు కట్టినవా? ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినవా? తెలంగాణ ప్రజలు నిన్ను అడుగుతున్నారు రేవంత్ రెడ్డి. చెప్పు, రేవంత్ రెడ్డిని నమ్ముతలేరు. చెప్పు, కాంగ్రెస్ పార్టీ నమ్మట్లేదని చెప్పు. అది వాస్తవం. ఎందుకంటే మీరు దొంగలు, అవినీతి పనులు, స్కామ్ స్టార్లు కాబట్టి నమ్మరు. కానీ తెలంగాణ ప్రజల మీద ఎందుకు తోస్తావా? రానున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కార్.